రెడ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రాశారు పంజగుట్ట పోలీసులు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం వేచి చూస్తున్నారు. హిందూ దేవతలు తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. దీనిపై అన్వేష్ పై ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవి దేవతలను దూషించారంటూ పంజగుట్ట పిఎస్ లో ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ లోని సెక్షన్ 352, 79, 299లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కు నోటీసులు పంపనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతడిని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ పై పంజగుట్ట పోలీసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు పంజగుట్ట పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, విదేశాల్లో ఉంటూ హిందీ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలో కూడా చెందిన కేసు నమోదు. తాజాగా గత ఏడాది డిసెంబర్ 29న సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి అన్వేష్ ఇన్స్టా ఐడికి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా అటు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వారికి కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ ని కూడా జోడించిన నేపథ్యంలో ఇతడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం మీద కనిపిస్తుంది. ఇప్పటికే వారు నోటీసులు ఇవ్వాలి, అతన్ని విదేశాల నుంచి భారతదేశానికి రప్పించాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా హిందూ సంఘాల కోరుతున్న నేపథ్యంలో పంజగుట్ట పోలీసులు ఈ కేసు సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే అన్వేష్ పై పెట్టిన సెక్షన్ల తీవ్రత ఎటువంటిది, ఏం చెప్తూ ఉన్నారు? అంటే ఒక మతానికి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల అన్నభావాలు దెబ్బతీసే విధంగా పెట్టారు కాబట్టి వాళ్ళు సెక్షన్ లో జోడించడం అయితే జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా పెట్టిన సెక్షన్ లో కూడా ప్రస్తుతానికి అయితే కొంత అతడు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడి పోలీసులు ఇండియాకి రప్పించేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చాలా కాంట్రవర్సీ కామెంట్ చేసినప్పుడు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం, పలు పిఎస్ లో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో అప్పుడు ఈ తీవ్రత అతను చేసిన వ్యాఖ్యల తీవ్రతకు సంబంధించి కూడా పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ హిందూ దేవతలకు సంబంధించి కూడా అతడు వీడియో చేసిన ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవ్వడంతో కూడా ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి అటు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన హిందువులు సంఘాలు కూడా ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతడికి సంబంధించిన నోటీసులు జారీ చేసే అవకాశం కలుగుతున్నది. ముందుగా అతడి ఇన్స్టా ఐడికి సంబంధించిన వివరాలతో పాటు చాలా విషయాలను టెక్నికల్ అంశాలను తీసుకున్న తర్వాత కూడా పరిధిగా ముందుకెళ్లే అవకాశం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఆ హిందూ దేవతల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత అతడి క్రెడిబిలిటీతో పాటు అతడి యూట్యూబ్ సంబంధించిన వ్యూవర్షిప్ కూడా విధంగా ఫాలోవర్స్ కూడా గణనీయంగా తగ్గిపోయిన ఆ పరిస్థితి మనకి వచ్చిన కొద్ది రోజులుగా కనిపిస్తుంది. కిరణ్, అంటే పోలీసులు అన్వేష్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా ఫోన్ లో? అతను విచారణలో భాగంగా ఏమైనా వివరాలు చెప్పాడా? ఎటువంటి వివరణ ఇచ్చాడు? ప్రస్తుతానికి అయితే ఇటు ఈ దేవతలను వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంశాలకు సంబంధించి కరాటే కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేశారు. పలు సెక్షన్లు పెట్టారు కాబట్టి టెక్నికల్ గా అతనికి సంబంధించిన ఏ వ్యాఖ్యలు కావచ్చు, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించిన వివరాలు అన్ని సేకరించిన తర్వాత కూడా అతన్ని సంప్రదించే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత అతనికి రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఫ్యూచర్ గా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అతను విదేశాల్లో ఉన్నాడు, ఇంత ఒక ఫేమస్ యూట్యూబర్ కాబట్టి ఫర్దర్ గా లీగల్ గా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తే అతన్ని కూడా కొంత విషయాలు సంబంధించి వివరాలను కూడా అడిగే అవకాశం మీద ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.